అది ఫోర్. In the air, gone straight to mid on. First up, floaty, put in the slot. And Yes! put into the Six. crowd. ఏవండి ఎప్పుడు టీవీ ఫోన్ కాకుండా కొంచెం నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. పొద్దు నుంచి ఇదే డామినేట్ చేస్తుంది, ఇప్పుడు మనం చేద్దాం. నేను ఎప్పుడు ఫోన్ ఇంకా టీవీ చూస్తుంటానా ఏంటి? హా అవును. టీవీలో క్రికెట్ వస్తుంది. క్రికెట్ ఈజ్ అన్ ఎమోషన్. ఓహో, టైం పాస్ చేస్తున్నారన్నమాట. టైం పాస్ ఏంటి టైం పాస్? క్రికెట్ ఇస్ జస్ట్ నాట్ అ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. ఓ అదే మీకు ఎమోషనా? మరి మ్యాచ్ లేనప్పుడు 24 గంటలు ఫోన్లోనే ఉంటారు కదా, మరి దాన్ని ఏమంటారు? ఫోనా? ఇట్స్ జస్ట్ మైండ్స్ రిలాక్సేషన్, యు నో. 24 గంటలు ఫోన్లోనే ఉంటారు, అదే మైండ్ రిలాక్సేషన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కదా. మరి టీవీ చూసినప్పుడు ఫోన్ చూసినప్పుడు ఎందుకు అలా గింజుకుంటారు? నువ్వేం బాధపడకు పిన్ని, ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం పిన్ని. ఏంటండి? ఫోన్ మాట్లాడుతున్నావా నాన్న? అవునండి. ఇక్కడ ఎందుకురా, బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. అయ్యో పర్లేదండి. నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూనే ఉంటావు, పొద్దున టీవీయే చూస్తావు కదే. ప్రపంచమంతా ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఆ టీవీ ముందే ఆగిపోయావే. దీన్ని మళ్ళీ అమ్మవారు ఉన్నట్టుంది, మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అది కాదు బృందా, నువ్వు ఎంత లక్కీయో తెలుసా? దేనికో? నీకు తాగుబోతాడు మొగుడుగా దొరకనందుకు. చాలే. అదే నీకు ఏ స్మోకింగో డ్రింకింగో హ్యాబిట్ ఉన్నోడు మొగుడుగా వచ్చాడు అనుకో, అప్పుడు తెలిసి వచ్చేది నీకు. ఇప్పుడు ఏమంటారు? నేను చాలా లక్కీ అంటారు, అంతే కదా? అవును, నేను చాలా లక్కీ. హ్యాపీయా? బృందా, నా ఫోన్ చూడు ఎవరో. హలో రే, ఏం మరి ప్లాన్? మీ ఇంట్లోనే కదా, మీ వైఫ్ని ఇంటికి పంపించేస్తున్నావా? బృందా ఎవరు ఫోన్లో? నీ తాగుబోతు ఫ్రెండ్స్. అలా చూడకే ప్లీజే. అంటే ఈ మధ్య తాగడం కూడా అలవాటు చేసుకున్నావు, నాకు అబద్ధాలు చెప్తున్నావా? దొంగ కొడుకు ఇప్పుడే ఫోన్ చేయాలి, అవసరంగా దింకొట్టాను. అమ్మో, ఇది ఇక్కడే ఉందా? ఇప్పుడు ఇది ఏముల్లో ఉందో ఏంటో, తొందరగా ఎస్కేప్ అవ్వాలి. బృందా ఉన్నట్టే ఉంది. అమ్మో, మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. నా ఫోను దీని చేతిలో ఉందా? ఏంటి చేతికి ఫెవిస్టిక్ రాసుకున్నావా? ఫోన్ స్టిక్కర్లా అతుకుంది. కాదు, నేనే గట్టిగా పట్టుకున్నాను. ఎందుకు? మీరు మొన్న నాతో ఏం చెప్పారు? ఏం చెప్పాను? అంటే మీరు నాతో ఏం చెప్పారో కూడా గుర్తులేదా? మోకాల్లో ఉండే నీ బ్రెయిన్కే గుర్తులేనప్పుడు హెడ్లో ఉండే నా బ్రెయిన్కి ఎలా గుర్తుంటుందే? ఓవర్ యాక్షన్ చేయకండి. కావ్యాన్ని బ్లాక్ చేస్తా అన్నారు. చేశానుగా. అయితే ఇదేంటి? అదా, యాక్చువల్లీ మొన్న ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా, ఆ రోజు కావ్య నా దగ్గరకు వచ్చి మెసేజ్ చేయమన్నది. తను బ్లాక్ లిస్ట్ లో ఉందంటే ఫీల్ అవుతుందని అన్బ్లాక్ చేసి మెసేజ్ చేశా, అంతే. తర్వాత అయినా బ్లాక్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ హెక్టిక్ వర్క్, సో ఐ ఫర్గాట్. నేను బ్లాక్ చేయమంటే మీరు చాట్ చేశారు, అంటే అంటే మీరు నన్ను మోసం చేస్తున్నట్టే కదా. వస్తే ఇంత చిన్న విషయానికి మోసం చేసామని పెద్ద పెద్ద మాటలెందుకే? నాకు తెలియకుండా ఇంకెన్ని మోసాలు చేశారు వస్తే. అలాంటిది ఏం లేదే, నిజమే. ఈ టైంలో ఇది ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయండి. హాయ్ యశు, రేపు మనం బయటికి వెళ్తున్నాం కదా, ప్లాన్ అంతా సెట్ కదా. మనం బయటికి వెళ్తున్నట్టు మీ ఆవిడకి చెప్పకు. ఓకే పళ్ళు. పళ్ళు రాలుతాయి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్ళట్లేగా. అయితే ఓకే, నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి. మళ్ళీ దొరికిపోయినా ఫోనా?